చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. అని మీరు బయటకు వచ్చారు మీరు అన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ కొంతమంది నక్సలెట్లు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ కనిపిస్తుంటారు. అందరూ అలా కాదు, కొంతమంది మాత్రమే. కొంతమంది ఇప్పుడు కూడా పార్టీ నేర్పిన క్రమశిక్షణతోని అదే మాట మీద నిలబడి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు మీలాంటి వాళ్ళు కొంతమంది. మీరు ఆ దారి ఎత్తుకోకుండా ఈ దారిలోకి ఎందుకు వచ్చారు? అంటే ఈరోజు ఈ ఉన్నటువంటి వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. చిన్న చితక వాళ్ళను కూడా ఇబ్బందులు పెట్టి లేనిపోని సమస్యలు ఇరికిచ్చే లెవెల్కి వచ్చేసారు. అటువంటి టైంలో మనకి ఎందుకు, మనం వచ్చినాం కదా బయటికి, మనం ఏందో మనం వద్దనుకున్నాం. పార్టీ ఎప్పుడు వెళ్ళవేళలా అది పవర్ఫుల్లే. ఎవరికైతే సమస్య వస్తాడో వాడు మళ్ళీ నక్సలైట్ అయితేనే ఉంటాడు. ఇప్పుడు మేము ఆగిపోయినామని కాదు, అది ఎల్లకాలం పుడుతూనే ఉంటుంది. దాని జోలికి మనం పోవద్దు. మనం వద్దనుకున్నాం, సరెండర్ అయినాం. మన భవిష్యత్తు ఏందో మనం మంచిగా బతకాలి, కానీ వేరే ఎటువంటి ఏ దానికి కూడా పోవద్దు అని చెప్పేసి అని మా కుటుంబం జీవనాధారం కోసం బతుకుతున్నాం. అంటే మాకు శాతగాక బయటకు వచ్చినట్లే ఒక రకంగా చెప్పాలంటే. నల్లమ్మల్ అనగానే ఒకప్పుడు పీపుల్స్ వారికి పెట్టిన కోటది. అటువంటిది నల్లమ్మలు పూర్తిగా పార్టీ వెళ్ళిపోవడం మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంటే ప్రజలకి ఫారెస్ట్ వచ్చేసి చాలా చిన్న ఫారెస్ట్. శ్రీశైలం నుంచి కర్నూలు ప్రకాశం వరకు ఉంటుంది ఫారెస్ట్. చాలా చిన్న ఫారెస్ట్ కావడం వల్ల వీళ్ళు పోలీసులు జల్లెడ పట్టడానికి చాలా ఈజీ అయిపోయింది. తర్వాత రాను మేము సరెండర్ అయిపోయిన తర్వాత కొంత ఏమైపోయిందంటే ఈ మాజీలను తర్వాత మిలిటెంట్లను కొంతమందిని తీసుకుపోయి పోలీసు వాళ్ళు మొత్తం అడవిని ఎక్కడ ఉన్న జల్లెడ పట్టేసి ఎక్కడెక్కడ ఎట్లా తిరుగుతారు ఏంటిది అనేది తెలిసేసుకున్నారు. ఆ నుంచి ఏంటంటే మామూలు వాళ్ళని అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి సరెండర్స్ చేయించారు. కొంచెం పై స్థాయి ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్లు చేసి చంపినారు డిపార్ట్మెంట్. అట్లా ఇక్కడ ఎవరు కూడా మిగలలేకపోతున్నారు. అందుకని అందరు ఇప్పుడు ఏఓబి సైడు వెళ్ళిపోయినారు చాలామంది. అంటే మీకు మాజీ నక్సలైట్ అనగానే ఒక ముద్ర ఉంటుంది, అది ఒక విధంగా గౌరవంగా చూపిస్తారు. కొంతమంది దాన్ని చెడుగా కూడా మార్చి ఉంటారు. చెడుగా చూపించిన సంఘటనలు వచ్చాయా, లేదా గౌరవప్రదంగా ఉన్న సంఘటనలు ఎదురుపడ్డాయా? రెండు ఉంటాయి సార్. బయటికి రావడంతో ఏంటంటే చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఇప్పుడు ఎవరికి కూడా అందరు ఈయన మంచి అని అయితే ఏం అనుకోరు. అసలు యాక్చువల్గా ఏంటంటే దళంలో ఉన్నప్పుడు ఉన్నంత ఆనందం మాకు బయటకు వచ్చినాక లేదు. ఎందుకంటే దాంట్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతోమంది పోతున్నప్పుడు మేము ఒకసారి అనిపిస్తుంది మేము ఎందుకు బతికినాం అన్నట్లు ఆ ఫీలింగ్ కూడా వస్తుంటుంది. ఇక బయట ఎన్నో సమస్యలు, బాధలు, బతుకులు ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడడం, వీడు శాతగాక వచ్చింది అనుకోవడం, లేకపోతే వీడు ఏదేదో చేస్తున్నాడు, ప్లాట్లు అమ్ముతున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఈ విధంగా అంటుంటారు. ఇంకా మనం అంటే ఎవరికి పార్టీకి నష్టం కలిగించకుండా, తర్వాత పోలీసు వాళ్ళకు నష్టం కలిగించకుండా అందరినీ కంట్రోల్ చేసుకుంటే ఎట్లనో బతికి ఈరోజు బయటపడ్డాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీనెస్ వచ్చింది, ఉంటున్నాం హ్యాపీగా అంతే. కానీ కొంతమంది బయటకు వచ్చాక హత్యలు గురవడం జరుగుతుంటాయి కదా మాజీలు. అవును, అటువంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే ఏదైనా తప్పు దోవలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తప్ప ఎవరికి కూడా హత్యల వరకు అయితే రాలే. మాజీలు మస్తు మంది సరెండర్ అయ్యారు, బతుకుతున్నారు. ఎవరి దారిలో వాళ్ళు బతికిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇక కొంతమంది బయటికి వెళ్ళి ఆశలకు ఎక్కువ పోయిన వాళ్ళు కూడా ఇబ్బందులలో పడిపోయారు తప్ప వేరే ఎలాంటిది అయితే ఏం లేదు. అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. చనిపోతుంటే అరే అందరం కలిసి పని చేసినాం వెనుకటికి, ఇట్లాంటి వాళ్ళల్లో ఈ విధంగా కనుమరుగవుతున్నారు కదా అని చెప్పేసి అని బాధ అనిపిస్తుంది. అంతెందుకు మనం ఏమంటే తిరిగిన వాళ్ళు ఎంతోమంది అమరులు అయిపోయారు. ఈరోజు మనం బతికి ఉండి ఎందుకు బతికినామా, అసలు దాంట్లోనే ఉండి మనం కూడా చనిపోతే ఎంత మంచిగా ఉంటుండే అని కూడా అనిపిస్తుంటుంది. నక్సల్స్ అనగానే మాజీ అనగానే మనకు ఫస్ట్ వచ్చే పేరు నయీం. నయీం ఎప్పుడైనా ఎదురుపడ్డాడు మీకు? నయీం జైల్లో ఉన్నప్పుడు బాగా పరిచయం. ముషిరాబాద్ జైల్లో అన్నయ్యంబడి ఇద్దరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు నయీం కూడా ఉన్నాడు. ఆయనతో పాటు నమాజ్ వీళ్ళు కూడా చేసేది, అందరు నమాజ్ చేస్తుండ్రి. అంత నయీం కలిసేది. అప్పుడు జైల్లో కూడా మాట్లాడుతుండే నా దగ్గర. అందరం అప్పుడు మాట్లాడిందే తప్ప బయటకు వచ్చిన తర్వాత నల్గొండ వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి ఇట్లా అన్న రమ్మంటున్నాడు, కలుస్తామంటున్నాడు. అంటే మనకి ఎవరితోటి అవసరం లేదు, పార్టీ వద్దనుకున్నాం, బయటకు వచ్చినాం, సరెండర్ అయినాం అంటే దానికి ఎలాంటి మనం డోగా లేకుండా మన పని ఏందో మనం చూసుకోవాలి. మన నుంచి కాదు అనుకొని వచ్చినప్పుడు వదిలేసుకున్నాం అంతే తప్ప మేమైతే రాము ఇక్కడ అని చెప్పేసి పోలేదు. జైల్లో ఉన్నప్పుడు అన్న నయీం కలిసి ఉన్నారంటున్నారు. అవును, అదే టైంలో నయీం బయట కొన్ని కార్యక్రమాలు తమ్ముడు గారు చేయించేవారు, సెటిల్మెంట్లు కానీ లేదా నాకు కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం. ఆ క్రమంలో మీకు ఎప్పుడైనా ఎదురుపడి పలానా వస్తువు కావాలని కానీ లేదంటే పలానా పని చేసి పెట్టినప్పుడు మీకు ఆదేశించాడా? మన దగ్గరికి అయితే రాలేదు. అదే నల్గొండ వాళ్ళు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి సమాచారం పంపించిండు రమ్మని.
మేము వెళ్ళలేదు అన్న కూడా జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఆ, కలిసారా ఎప్పుడైనా కలిసినాం జైల్లో ఏమంటారు ఆయన? అంటే అప్పుడు ఎంతసేపు ఉన్నా పోరాటాల వైపే మాట్లాడుతున్నాండ్రి. ఆయన జైలు నుంచే సరెండర్ అయ్యిండు. Hmm. తర్వాత అన్న వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిండు. అప్పుడు ఎందుకు జరిగిందంటే ఈదన్న అని ఒక ఆయన ఉండే, అవును, మర్డర్ అయింది. హుసేన్ బి భర్త, మర్డర్ అయింది. హుసేన్ బి భర్తను తలకాయ గాడికి కోసేసి ఈడనేమో మొండెం వేసిర్రు ముషిరాబాద్ జైలు దగ్గర. ఈ తలకాయ గాడికి తీసుకొచ్చి చెంచల్గూడ దగ్గర వేసిపోయారు. తర్వాత వాళ్ళిద్దరు వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చిండ్రు. చెంచల్గూడ నేను ఉన్నప్పుడే వచ్చిర్రు వాళ్ళు. చెంచల్గూడ జైలుకి మీరు ఎందుకు వెళ్ళారు? నేను సరెండర్ అయినప్పుడు జైల్లో పెట్టిరు. ఆహా. ఎన్ని జైల్లో రోజులు? 100 days ఉంది ఆహా. బెయిల్స్ వచ్చేదాకా. 100 days ఉన్నప్పుడు వాళ్ళు అది జరిగి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏంటంటే పార్టీ ఇట్లా చంపుతారు అని చెప్పేసి అని వాళ్ళ ఇద్దరిని తీసుకుపోయి చంపేసింది. పార్టీ చంపడం వల్ల ఈయన నయం లోపలనే సరెండర్ అయ్యి బయటకు వచ్చేసి ఆ నుంచి అరాచకాలకు స్టార్ట్ అయింది. అంటే అటువంటి వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, ఒక్కొక్కరికి ఒక సమస్య, ఒక ఇన్సిడెంట్ వల్ల ఇట్లా జరిగింటుంది.